తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు రాత్రి నుంచి హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఏటూరు, నాగారం, మంగపేట, తాడ్వాయిలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పయ్యారంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీలోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన రిజర్వాయర్లోకి వరద జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయాన్ని దరిదాపుగా నింపేసింది. ఇక దీంతో ఒక రేడియల్ క్రాస్ట్ గేట్ ను ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరంగల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, వరంగల్లో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? నిన్న వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల ముసురు అలుముకుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిధికి సంబంధించి 6 జిల్లాల్లో 6 జిల్లాలకు 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జనగామ జిల్లాకు మాత్రం ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి మహబూబాబాద్, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాలో రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఈ సీజన్ లోనే రికార్డు స్థాయి వర్షపాతం అని చెప్పుకోవచ్చు. దీంతో ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ జిల్లా నుంచి ప్రవహించేటువంటి గోదావరి నీటి మట్టం జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లా నుంచి ప్రవహించేటువంటి గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతా ఉంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బయ్యారం దగ్గర ఆకేరు వాగు పొంగి పొర్లుతుంది. తర్వాత గార్ల మండలంలోని లోలోయవన్లు వంతెన పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. భూపాలపల్లి జిల్లాలో ఓపెన్ కాస్ట్ మైన్స్, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉంటాయి. ఈ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ లోకి వాటర్ చేరడంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతుంది. అక్కడ ఇవాళ బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసినటువంటి పరిస్థితి. మరోవైపు వరంగల్ నగరంలో రాత్రి నుంచి కూడా ముసురు అలుముకుంది. ఈ సీజన్ లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద వాన పడలేదు. ఈ సీజన్ కు ఇదే పెద్ద వర్షం అని చెప్పుకోవాలి. వరంగల్ నగర వ్యాప్తంగా ముసురు అలుముకోవడంతో నగరంలో వివిధ పనుల కోసం వెళ్లేటువంటి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జనగామ జిల్లాలో కూడా కొంత ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో అక్కడ కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షాలు రైతులకు ఆశాజనకమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ సీజన్ లో అతిపెద్ద వర్షాలు పడలేదు. దీంతో ఇప్పటికే మొక్కలు విత్తనాలు విత్తుకున్నటువంటి రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లోనైతే ఏకంగా కప్పతల్లి ఆటలు, తర్వాత వివిధ రకాలైనటువంటి గ్రామీణ సంప్రదాయ పద్ధతుల్లో ఉండేటువంటి వరదపాశం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇన్నాళ్లుగా వర్షాల కోసం ఎదురు చూసినటువంటి రైతాంగానికి ఈ వర్షాలు ఆశాజనకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే నార్లు వేసినటువంటి వాళ్ళు నాట్లు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైతులకు సంబంధించి వ్యవసాయాలు జోరుగా సాగేటువంటి అవకాశం ఉంది. కానీ అతిగా కురుస్తున్నటువంటి ప్రాంతాలైతేనే ములుగు, మహబూబాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో చాలా వరకు గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ లోనైతే చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరో 5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. ఇటు ములుగులో కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. మంత్రి సీతక్క కూడా ములుగులోనే ఉంది. రాత్రి ఆమె ఎటునాగరం వెళ్లి వస్తున్నటువంటి క్రమంలో ఆమె కూడా మధ్యలో వర్షంలో చిక్కుపోయిన తర్వాత బయలుదేరారు. ఆమె వర్షం ముంపు ప్రాంతాలను సీతక్క పర్యటించే అవకాశం కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ నవీన్.